అయ్యా బాబోయ్, ఆ ఓఎస్డీనా? ఓర్ నాయనో, ఆ మినిస్టర్ పిఎస్ఆ? వద్దురా నాయన, వాళ్లతో ఎందుకు? ప్రస్తుతం ఏపీ సచివాలయంతో పాటు హై లెవెల్ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఇలాంటి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మంత్రుల వ్యక్తిగత సిబ్బంది వాళ్ళని అంతలా ఎందుకు భయపెడుతున్నారు? ఛాంబర్స్ లో బాంబులున్నాయి అన్న గుసగుసలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఓఎస్డీలు తమ మంత్రుల కొంప ముంచుతున్నారా? ఏం చెప్పినా ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వాళ్ళ తీరు మారడం లేదా అంటే రాజకీయ వర్గాల నుంచి ఎస్ అంటూ గట్టిగా వినిపిస్తోంది. అసలు కొంతమంది మంత్రుల పర్సనల్ స్టాఫ్ ని చూస్తుంటే అదేదో దయ్యాలను చూసినట్టుగా భయపడాల్సిన పరిస్థితులు అంతకంతకు పెరుగుతున్నాయన్నది సెక్రటేరియట్ టాక్. రకరకాల వివాదాలతో ఇప్పటికే ఒకరిద్దరు మహిళా మంత్రులు తమ పిఏలను పక్కన పెట్టారు. ఒక మహిళా మినిస్టర్తో పాటు మరొక మంత్రి ఏకంగా ఓఎస్డీలనే మార్చేశారు. వ్యక్తిగత సిబ్బంది విషయంలో జాగ్రత్తలు తీసుకోండని సీఎంఓ నుంచి పదే పదే చెబుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదన్న చర్చ బలంగా జరుగుతోంది. ఒక మంత్రి గురించి అయితే కాస్త భిన్నమైన డిస్కషనే నడుస్తోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలోనో మరొక సందర్భంలోనో ఆయన పదవి పోయిందంటే అది ఖచ్చితంగా ఓఎస్డీ కారణంగానే అవుతుందంటూ రకరకాల కోణాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వినడానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తున్నా ఇదే నిష్ఠుక సత్యమంటూ ఆ మంత్రికి అత్యంత సన్నిహితులే అంటున్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకంగా ఉన్న ఒక మినిస్టర్ దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీ వ్యవహారం శృతి మించిపోతోందని అంటున్నారు. సీఎం కార్యాలయం నుంచి చెప్తున్నా మాట వినని పరిస్థితి వచ్చిందట. మంత్రితో పలానా పని చేయించమని ఓఎస్డీని సంప్రదించే వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా 25% కమిషన్ ముట్ట చెప్పాల్సిందేనట. అలా సమర్పించుకోకుంటే ఫైల్ పెండింగ్లోనే ఉంటుందని ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఏదో ఒక కుంటి సాకు చెబుతున్నారు తప్ప అడుగు ముందుకు పడదని చెప్పుకుంటున్నారు. మరి ఇంత జరుగుతుంటే సదరు మంత్రి గారికి తెలీదా అంటే అలా జరుగుతుందా అంటూ రివర్స్లో ప్రశ్నించే వాళ్ళే ఎక్కువ. ఆ మంత్రివర్యులు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే సదరు ఓఎస్డీతో మంచి సంబంధాలు ఉన్నాయట. అందుకే తాను క్యాబినెట్లోకి వచ్చాక కూడా ఏరికోరి ఇష్టమైన వ్యక్తికే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. మంత్రికి సంబంధించిన అన్ని పనుల్ని ఓఎస్డీని చక్కబెడుతుంటారన్న గుసగుసలు సైతం ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి ఓఎస్డీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంటున్నారు. ఆయన గారు అసలు రోడ్డు మీద తిరగడమే మానేశారట. విజయవాడ వైజాగ్ మధ్య వారంలో ఎన్నిసార్లు తిరిగినా మొత్తం ఫ్లైట్ జర్నీ అయినట. ఆ మంత్రి అయినా అప్పుడప్పుడు రైలు ప్రయాణమో కార్లోనూ వెళ్తుంటారు, కానీ ఓఎస్డీ చూపు మాత్రం ఎప్పుడూ గాల్లోకేనంటూ మాట్లాడుకుంటున్నారు. ఉద్యోగుల బదిలీలు, కాంట్రాక్టులు ఒకటి కాదు రెండు కాదు, ఆయన చెయ్యని దందా లేదు, జరపని వసూలు లేవంటూ చెప్పుకుంటున్నారు. ఆయనకు సంబంధించిన చిట్టా మొత్తం సీఎం ఆఫీస్కు చేరి సీరియస్ అయినా సరే ఏమాత్రం మార్పు కనిపించలేదని అంటున్నారు. బాబోయ్, ఆ మంత్రి ఓఎస్డీనా అంటూ ప్రతి ఒక్కరూ భయపడే స్థాయికి చేరిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. గతంలో ఒక అధికారి మీద, ప్రధానంగా మంత్రుల దగ్గర చేసే వాళ్ళ మీద విమర్శలు, ఆరోపణలు వస్తే వెంటనే సెట్ అయ్యేవారని, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితే కనిపించడం లేదన్నది పొలిటికల్ టాక్. వీళ్ళకసలు భయం అనేదే లేదని సీఎం కార్యాలయం చెప్పినా తగ్గకుండా తాము చేసేది చేసుకుని పోతున్నారనే అభిప్రాయం బలపడుతోంది. మంత్రులు తమ వ్యక్తిగత సిబ్బంది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. అసలు కొంతమంది ఓఎస్డీలైతే సామంతరాజుల్లా ఫీల్ అయిపోతున్నారట. వీటికి సంబంధించి సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకుంటున్నారన్న ప్రచారం మాత్రం ఉంది, కానీ ఎక్కడా మార్పు కనిపించడం లేదు. ఎవరి పనిలో వారున్నారన్న మాటలతో అసలు ఏం జరుగుతోందంటూ ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. చివరికి ముఖ్యమంత్రి అన్నా భయం లేకుండా పోయిందా అంటూ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల గురించి తెలిస్తే సీఎం చంద్రబాబు గతంలో వెంటనే కఠిన చర్యలు తీసుకునేవారని, మరిప్పుడు అలాంటి పరిస్థితి లేదా అంటూ క్వశ్చన్ మార్కు ఫేసులు పెట్టే వాళ్ళు కూడా కొదవలేదు ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో.